హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు స్టడీ కార్డ్. ఐమ్ యువర్ యోగేష్ సిద్ధేశ్వర. గైస్, ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో మీకు నేను కంప్లీట్ డేటా సైన్స్ రోడ్ మ్యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే అసలు డేటా సైన్స్ అంటే ఏంటి, డేటా సైన్స్ యొక్క ఇంపార్టెన్స్ కంపెనీస్లో ఏముంది, అండ్ డేటా సైన్స్కి సంబంధించిన కరెంట్ జాబ్ మార్కెట్ ఎలా ఉంది, డిమాండ్ ఎలా ఉంది, శాలరీస్, జాబ్ రోల్స్, మీరు ఒకవేళ డిసైడ్ అయితే డేటా సైన్స్ నేర్చుకోవాలనేసి వాట్ ఆర్ ద ఎసెన్షియల్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ యూ షుడ్ లెర్న్, అండ్ పర్ఫెక్ట్ స్టడీ ప్లాన్ నేను మీకు ఇస్తాను ఇందులో, ఓకేనా. అండ్ ఎక్కడ మీరు ఫ్రీగా ఈ కోర్స్ నేర్చుకోవచ్చు. ఒకవేళ మీరు డబ్బులు పెట్టాలనుకుంటే ఈ పర్టికులర్ స్ట్రీమ్స్లో నేర్చుకుంటే బెస్ట్ కోర్సెస్ ఉంటాయి. అండ్ ఫైనల్గా మీకు ప్రాజెక్ట్స్ కూడా, కొన్ని సింపుల్ శాంపుల్ ప్రాజెక్ట్స్ కూడా మీకు ఎలా డిజైన్ చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐడియాస్ కూడా మీకు చెప్తాను. అండ్ ఫ్యూచర్లో డేటా సైన్స్ ఎలా ఉండబోతుంది, అండ్ చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా డేటా సైన్స్ మీద, ఈ కోర్స్ తీసుకోవాలా లేదా, తీసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది. సో ఆ డౌట్స్ అన్నీ కూడా నేను ఇందులోనే క్లియర్ చేస్తాను అనమాట. సో ఈ వీడియో అయిపోయినప్పటికీ మీకు కంప్లీట్గా ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అండ్ క్లియర్ లెర్నింగ్ పాత్ అబౌట్ డేటా సైన్స్ జర్నీ గురించి తెలుసుకుంటారు. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, వీడియో ఎండ్ వరకు చూడండి, యూ విల్ గెట్ బెనిఫిటెడ్. ఓకే, డేటా సైన్స్ అంటే ఏంటి? నార్మల్గా సింపుల్గా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఆన్లైన్లో ఫుడ్ను ఆర్డర్ చేశారు. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు మీకు ఫేవరెట్ డిషెస్ అన్నీ కూడా సజెషన్స్లో వస్తుంటాయి. ఆర్ మేబీ మీరు ఒక యూట్యూబ్కో వెళ్ళారనుకోండి, యూట్యూబ్లో మీకు రిలివెంట్ ఉన్న రికమెండెడ్ వీడియోస్ అన్ని సజెషన్స్లో వస్తుంటాయి. ఇదంతా ఎలా జరుగుతుంది అనుకున్నారు? బికాజ్ ఆఫ్ డేటా సైన్స్. సో యాక్చువల్గా చెప్పాలంటే డేటా సైన్స్ అనేది పీపుల్కి ఏం కావాలనేది కంపెనీస్కి అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తే కంపెనీస్ వాళ్ళ యొక్క బిజినెస్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో వాళ్ళకి అర్థమవుతుంది. సో యాక్చువల్లీ డేటా సైన్స్ అనేది నెట్ఫ్లిక్స్ మూవీ సజెషన్స్ నుంచి ఆన్లైన్ షాపింగ్ డీల్స్ వరకు కంప్లీట్గా ఇదంతా ఎలా రన్ అవుతుందంటే డేటా అనమాట, కంప్లీట్గా డేటా సైన్స్. అండ్ ఇంకొక విషయం మీకు తెలుసా, ఇండియా అనేది వన్ ఆఫ్ ద కాదు, టాప్ మోస్ట్ బిగ్ హబ్ ఫర్ డేటా సైన్స్ జాబ్స్, ఓకేనా. సో దట్స్ అ వెరీ స్ట్రాంగ్ రీజన్ మీరు డేటా సైన్స్ నేర్చుకోవాల్సిందే. ఫ్యూచర్లో డేటా సైన్స్ అనేది ఇట్లా వేరే లెవెల్లో ఉంటుందన్నమాట, ఓకేనా. సో ఇట్స్ అ వెరీ గుడ్ డెసిషన్స్ ఇఫ్ యూ టేక్ దట్ డేటా సైన్స్ యాజ్ యువర్ కెరియర్, ఓకేనా. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా మనకి డేటా సైన్స్ నేను కోర్సుగా తీసుకుంటే అసలు జాబ్ మార్కెట్ ఎలా ఉంది, ప్రజెంట్ డిమాండ్ ఎలా ఉంది ఇండియాలో ఎస్పెషల్లీ అండ్ వరల్డ్ వైడ్గా. సో దాని గురించి మాట్లాడుకునేటప్పుడు నిజంగా డేటా సైంటిస్టులు అనేవాళ్ళు కంపెనీస్కి అవసరం ఉంటుందా అంటే డెఫినెట్లీ ఎస్. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఇండియాలో చూసుకుంటే దాదాపుగా 93,000+ డేటా సైన్స్ జాబ్స్ అనేవి ఓపెనింగ్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు రిక్రూట్మెంట్లో ఆల్రెడీ 93,000 జాబ్స్ ఉన్నాయి, ఓకేనా. మీరు ఇట్స్ ఆల్రెడీ అథెంటికేటెడ్ రిసోర్సెస్ అండి, ఓకేనా. మీరు నాస్కామ్ అనే ఒక అథెంటికేటెడ్ ఆర్గనైజేషన్ రివీల్ చేసిన అనలిటిక్స్ ప్రకారం నేను చెప్తున్నాను 93,000+ జాబ్స్. మేబీ నేను ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఇంకా మోర్ దెన్ అయ్యి ఉండొచ్చు, ఓకేనా. అండ్ మీరు కంపెనీస్లో చాలా పెద్ద కంపెనీస్ లైక్ టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్, విప్రో, ఎసెన్షియల్, గూగుల్, మెటా, అమెజాన్, ఈ లైక్ టాప్ మోస్ట్ అన్ని ఎంఎన్సీ కంపెనీస్ కూడా డేటా సైంటిస్ట్ని రిక్రూట్మెంట్ చేసుకుంటుంది, ఓకేనా. అండ్ మీరు గమనించుకుంటే యావరేజ్ శాలరీ ఫ్రెషర్స్కి 6 to 10 lakhs ఉండొచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి అది మోర్ దెన్ 50 lakhs పైన వెళ్ళచ్చు, ఓకేనా. సో అండ్ డేటా సైన్స్ అనేది ఒక్క ఐటీ సెక్టర్లోటే కాదండి, ఈవెన్ ఫినాన్స్, హెల్త్ కేర్, ఈ కామర్స్, ఈవెన్ స్పోర్ట్స్ అనలిటిక్స్ మీద కూడా చాలా డిమాండ్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను డేటా సైన్స్ని కెరియర్గా తీసుకున్నాను అనుకోండి, వాట్ ఆర్ దట్ ఎక్స్పెక్టెడ్ అంటే నేను ఒకవేళ డేటా సైన్స్ కెరియర్గా తీసుకుంటే ఎటువంటి జాబ్ రోల్స్ మీద నేను పని చేయాల్సి ఉంటుంది అని మీకు డౌట్ ఉంటుంది కదా. సో లెట్ మీ గివ్ దట్ కంప్లీట్ డీటెయిల్స్, ఓకే. సో మనకి చాలా రోల్స్ ఉంటాయండి డేటా సైన్స్ మీరు నేర్చుకుంటే. ఫస్ట్ మీరు చూసుకుంటే డేటా అనలిస్ట్ అనమాట. డేటా అనలిస్ట్ అనేది సింపుల్గా ఈ రోల్కి సంబంధించి ఏంటి చేస్తారంటే ఉన్న డేటాని ఇంటర్ప్రిట్ చేసేసి, ఓకేనా, ఒక సరైన డెసిషన్స్ తీసుకోవడానికి ఈ డేటా అనలిస్ట్ వాళ్ళు పని చేస్తారనమాట. ఇక్కడ యావరేజ్ శాలరీ ఇండియా చూసుకునేటప్పటికల్లా మీకు 4 to 6 lakhs per annum ఉండొచ్చు, ఓకేనా. అండ్ నెక్స్ట్ రోల్ వచ్చేసి డేటా సైంటిస్ట్ అండి. డేటా సైంటిస్ట్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్గా మోడల్స్ని డిజైన్ చేస్తారనమాట. డేటా మోడల్స్ని డిజైన్ చేసి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, ఎస్పెషల్లీ మీరు ఇప్పుడు చూడండి స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి కానీ, స్పోర్ట్స్లో కానీ, ఓకే, ఇటువంటివన్నిటి మీద ప్రిడిక్ట్ చేస్తారనమాట. ఉన్న డేటాని అనలైజ్ చేసేసి దాన్ని ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది డేటా సైంటిస్ట్ వాళ్ళు డిజైన్ చేస్తారు, ఓకేనా. అండ్ శాలరీ యావరేజ్ శాలరీ దగ్గర వచ్చేటప్పటికి మీకు 13 lakhs నుంచి 15 lakhs వరకు ఉండొచ్చు,
ఓకేనా. అండ్ నెక్స్ట్ రోల్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ అండి. ఇట్స్ వెరీ వెరీ ఏమంటారు ఫ్యూచర్ ఓరియంటెడ్ జాబ్ రోల్. ఆబ్వియస్లీ ఇవన్నీ కూడా డేటా సైన్స్ సంబంధించినవన్నీ కూడా ఈ పర్టికులర్ మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా వీళ్ళు స్పెసిఫిక్గా అల్గరిథమ్స్ని డిజైన్ చేస్తారండి. ఈ అల్గరిథమ్స్ ఏం చేస్తాయి అంటే డేటా నుంచి నేర్చుకుని ఓకేనా, అంటే ఉన్న డేటాను ఆల్రెడీ యూజ్ చేసుకుని ఒక స్పెసిఫిక్ అల్గరిథమ్స్ డిజైన్ చేస్తారంట. ఆ అల్గరిథమ్స్ అంటే రిపీటెడ్గా ఎక్కడ ఉపయోగించాలి, ఏ పర్టికులర్ సైట్స్లో ఎలా ఉపయోగించాలి, వాటి యొక్క డేటాని ఎలా వాళ్ళకి రీయూజ్ చేసుకోవాలనే దాని గురించి మోస్ట్లీ అట్లాంటి రిలేటెడ్ దాని మీద పనిచేస్తారు వీళ్ళు. వీళ్ళకి శాలరీ కొంచెం ఎక్కువ ఉంటుందండి. మోర్ దెన్ లైక్ 6 lakhs నుంచి 10 lakhs per annum ఉండొచ్చు. నేను ఇవన్నీ కూడా ఫ్రెషర్ లెవెల్లో చెప్తున్నాను యావరేజ్. అండ్ డేటా ఇంజినీరింగ్ నెక్స్ట్ రోల్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఈ డేటా ఇంజినీర్ వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్గా డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ చేస్తారండి. మేనేజ్ చేయడం కానీ ఆర్గనైజ్ చేయడం కానీ చేస్తారు. సో ఈ ఇక్కడ శాలరీ దగ్గరికి వచ్చేటప్పటికల్లా మోర్ దెన్ 8 lakhs per annum ఉండొచ్చు ఇక్కడ. ఓకేనా. ఈ శాలరీస్ అన్నీ కూడా నేను జస్ట్ యావరేజ్ పరంగా చెప్తున్నాను. అది కూడా ఇండియన్ మార్కెట్ ప్రకారం చెప్తున్నానండి. ఇప్పుడున్న సరైన టైంలో 2025 మార్చ్లో చూసుకునేటప్పటికల్లా శాలరీస్ డెఫినెట్లీ మనకి చాలా డిఫరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. బేస్డ్ ఆన్ దట్ ఎక్స్పీరియన్స్, లొకేషన్ అండ్ కంపెనీ యొక్క సైజ్ అండి. కంపెనీ పెద్ద కంపెనీ అనుకోండి ఎక్కువ సాలరీని మీకు ప్రొవైడ్ చేయొచ్చు. అది కూడా ప్రొడక్ట్ బేస్డ్, సర్వీస్ బేస్డ్ దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా. మీరు గమనించుకుంటే ఇప్పుడు డేటా సైంటిస్టులకి బెంగళూరులో కొంచెం ఎక్కువగా డిమాండ్ ఉంటుంది మిగతా టెక్ సిటీస్లో గమనించుకుంటే. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ దట్ అనమాట. ఓకే. ఇప్పుడు డేటా సైన్స్ నేర్చుకోవాలి అనుకుంటే మీకు మస్ట్ అండ్ షుడ్గా కొన్ని టూల్స్ అండ్ టెక్నాలజీస్ గురించి తెలియాలండి. అట్లీస్ట్ బేసిక్గా. ఆబ్వియస్లీ చాలా టూల్స్ మీరు తెలుసుకోవాల్సి వస్తుంది. బట్ మీకు డేటా సైన్స్ నేర్చుకోవాలి అనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా ఈ బేసిక్ టూల్స్ గురించి అయితే తెలుసుకోవాలండి. ఆ బేసిక్ టూల్స్ దగ్గర చూడకల్లా ఫస్ట్ మీరు టూల్స్ ఆ టెక్నాలజీ దగ్గర చూడకల్లా ఫస్ట్ పైథాన్ అండి. పైథాన్ అనేది ఇట్స్ అ వెర్సటైల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా. మనకి తెలిసి ఇది పాపులర్ డేటా సైన్స్ అంటేనే పైథాన్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డేటా సైన్స్ అంటే పైథాన్ తీసుకుంటారండి. ఆర్ మీరు ఆర్ లాంగ్వేజ్ కూడా తీసుకోవచ్చండి. ఆర్ లాంగ్వేజ్ మోస్ట్లీ లైక్ స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు, ఆర్ కానీ పైథాన్ కానీ. మీరు బోత్ నేర్చుకుంటే ఇట్స్ మోర్ బెనిఫిటెడ్ ఆబ్వియస్లీ. ఓకేనా. తర్వాత మీరు ఎస్క్యూఎల్ అండి. ఎస్క్యూఎల్ మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాలి. ఎందుకంటే మనకు డేటా సైన్స్ కదా. సో డేటాను మ్యానిపులేట్ చేసేది అంటే ఎక్కడ చేస్తాం మనం, స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ యూజ్ చేసుకునే. సో మస్ట్ అండ్ షుడ్గా మీరు డేటా సైన్స్లో ఎస్క్యూఎల్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలండి. తర్వాత మనకి ఇంటరాక్టివ్ డేటా విజువలైజేషన్స్ కోసం మనకి పవర్ బిఐ కానీ ట్యాబ్ల్యూ కానీ నేర్చుకోవాల్సి ఉంటుంది మీరు. తర్వాత మీరు డేటా ప్రాసెసింగ్, చాలా ఎక్కువ డేటాను ప్రాసెస్ చేయాలనుకోండి మీకు స్పెసిఫిక్ టూల్ ఉంటుందండి, అపాచీ స్పార్క్ అనేసి. సో ఆ టూల్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ టూల్స్ అన్నీ కూడా మనకి ఎలాంటి అంటే ఒక యూనిక్ స్ట్రెంగ్త్ ఉంటుందన్నమాట. అండ్ ఇవన్నీ నేర్చుకుంటే మీకు ప్రొఫిషియన్సీ వస్తుంది అనమాట మీ యొక్క డేటా హ్యాండ్లింగ్ క్యాపబిలిటీస్లో. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు మీరు డేటా సైన్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు. సో డేటా సైన్స్ నేర్చుకోవాలంటే ఎలా నేర్చుకోవాలి, స్టడీ ప్లాన్ ఏంటి, ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. సో డోంట్ వరీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ పర్ఫెక్ట్ స్టడీ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ స్టడీ ప్లాన్ అనేది మీరు కంప్లీట్ చేయాలి అంటే మోర్ దెన్ 6 months పట్టచ్చు. బట్ మీరు పర్ఫెక్ట్గా పర్ డేకి ఇన్ని అవర్స్ అని పెట్టుకుంటే మీరు అంతకు ముందే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆబ్వియస్లీ అంతే కదా. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, ఎంత టైం స్పెండ్ చేస్తారని దాన్ని బట్టి కోర్స్ కంప్లీషన్ అనేది ఉంటుంది. గుర్తుంచుకోండి, మీరు ఏం చేసినా సరే, ఎలా నేర్చుకున్నా సరే మస్ట్ అండ్ షుడ్గా ప్రాక్టికల్ ఓరియంటెడ్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ స్టడీ ప్లాన్ని 6 phases డివైడ్ చేస్తున్నాను. ఓకేనా. సో ఈచ్ ఫేజ్లో ఏమేమి నేర్చుకోవాలి, ఎన్ని మంత్స్ పడుతుందని నేను యాగ్రిగేట్గా చెప్తాను అనమాట. ఓకే. సో ఫస్ట్ ఫేజ్ దగ్గరకు వచ్చేటప్పటికల్లా మీరు మస్ట్ అండ్ షుడ్గా ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. ఏదో ఒక ప్రోగ్రామింగ్ అని చెప్పాను కదా నేను, ఆర్ కానీ ఆర్ పైథాన్ కానీ. ఓకేనా. నా సజెషన్ ఏంటంటే పైథాన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. అండ్ దాంతోపాటు మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో మీరు లైక్ పైథాన్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా మీరు పెద్దగా పెద్ద పెద్ద లెవెల్లో నేర్చుకో స్టార్ట్ చేయొద్దు. మేబీ యూ కెన్ స్టార్ట్ విత్ లెర్న్ బేసిక్స్ ఆఫ్ వేరియబుల్స్ని ఎట్లా డిక్లేర్ చేయాలి, ఎలా ఇనిషియలైజ్ చేయాలి, లూప్స్, ఫంక్షన్స్,
ఫంక్షన్స్, ఎలా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఇవన్నీ నేర్చుకోండి పైథాన్లో బేసిక్స్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా. అదే మ్యాథమెటిక్స్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఫర్ డేటా సైన్స్ పర్స్పెక్టివ్లో మీరు మషిన్ షుడ్గా అండి లీనియర్ ఆల్జీబ్రా గురించి బాగా తెలుసుకోవాలండి, ఎస్పెషల్ మెట్రిక్స్ అండి, ఓకేనా, అండ్ వెక్టార్స్. ఈ రెండు కూడా మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్ లెవెల్లో నేర్చుకుని ఉంటామండి కదా, ఈవెన్ ఇంజనీరింగ్లో నేర్చుకుంటాం, M1 MM ఉంటాయి కదా. సో ఐ థింక్స్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా, మ్యాథ్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఇంజనీరింగ్లో ఎంత టఫ్గా ఉంటాయో. సో మీరు అక్కడ కొంచెం మళ్ళీ అంత టఫ్గా ఉంటుందని అనుకోవద్దండి, ఇక్కడ బేసిక్ లెవెల్లో నేర్చుకుంటే చాలు, ఓకేనా. మెట్రిక్స్ కానీ వెక్టార్స్ కానీ ఓకే ఇవి నేర్చుకుని. అండ్ ఆబ్వియస్లీ మనకి డిసిజన్ మేకింగ్ అంటేనే ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ కదా. సో ఈ రెండింటి గురించి కూడా బాగా నేర్చుకోవాలి. ప్రాబబిలిటీ వెరీ ఈజీ అండి, ఓకేనా. ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉందనుకోండి, అన్న నేను డేటా సైన్స్లో ఈ మ్యాథమెటిక్స్, మీరు ఆబ్వియస్లీ చాలామంది పైథాన్ చెప్తారు, ఊప్స్ కాన్సెప్ట్స్ అందరూ చెప్తారండి, ఓకేనా. బట్ ఈ ప్రాబబిలిటీ స్టాటిక్స్ అర్థమయ్యేటట్లు తెలుగులో మీకు ఎవరికైనా కావాలనుకుంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అన్న మీరు మా డేటా సైన్స్ సంబంధించిన మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేయండి కోర్స్ అంటే డెఫినెట్లీ నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ రోడ్ మ్యాప్ దగ్గరకు వద్దాం. దాని తర్వాత మీరు క్యాలిక్యులస్ కూడా నేర్చుకోవాలండి. ఇది కూడా మనం ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ లెవెల్లో నేర్చుకుని ఉంటాం కదా, డెరివేటివ్స్, ఇంటెగ్రల్స్, ఓకేనా, ఫర్ ఆప్టిమైజేషన్ అనమాట. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు పైథాన్ కోడింగ్ ప్రాబ్లమ్స్ లీడ్ కోడ్ మీద కానీ, హ్యాకర్ ర్యాంక్ మీద కానీ, క్యాగల్లో కానీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి మీకు బాగా ప్రాక్టికల్ అప్రోచ్ అనేది అలవాటు అవుతుంది. సో ఎట్ ఎండ్ ఆఫ్ దిస్ ఫేజ్ మోస్ట్లీ మీకు 1 or 2 months పడుతుందండి ఇది కంప్లీట్ చేయడానికి, మీరు ఫాస్ట్గా నేర్చుకుంటే. అండ్ నేను ఎవ్రీ ఫేజ్ తర్వాత ఒక మినీ ప్రాజెక్ట్ అయితే ఇస్తున్నానండి, ఆ ప్రాజెక్ట్కి మీరు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో ఫేజ్ 1 అయిపోయిన తర్వాత మీరు సింపుల్ ఒక క్యాలిక్యులేటర్ని డిజైన్ చేయండి. ఆ క్యాలిక్యులేటర్ అంటే ఇది నార్మల్గా ఎడిషన్ సబ్ట్రాక్షన్ కాదండి, వాటితో పాటు మీరు మీన్, మీడియన్, మోడ్ ఇవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలని డిజైన్ చేయండి, ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ ఫేజ్ 1. ఇట్ టేక్స్ 1 to 2 months అనమాట. ఇప్పుడు ఫేజ్ 2 దగ్గరికి వద్దాం. ఫేజ్ 2 దగ్గరికి వచ్చేటప్పటికి మీ డేటా హ్యాండ్లింగ్, విజువలైజేషన్ మీద మీరు పని చేయాల్సి ఉంటుంది. ఇట్స్ మోర్లీ 1 month పట్టచ్చు టైము. ఇందులో మీరు మస్ట్ షుడ్గా పైథాన్ లైబ్రరీస్ అండి, ఓకే. మనకి నార్మల్గా ప్యాకేజెస్ అంటాం కదా, సో ఇక్కడ లైబ్రరీస్ అంటాం. పైథాన్ లైబ్రరీస్ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ కొన్ని లైబ్రరీస్ అండి మనకి NumPy అంటారు, ఓకేనా. ఇది కంప్లీట్గా నెంబర్స్ మీద, ఎరర్స్ మీద ఆల్రెడీ డిజైన్ చేసిన ఫంక్షన్స్ ఉంటాయి అనమాట, అవి రీయూజ్ చేసుకోవచ్చు మనం. సో వీటి గురించి, ఈ పర్టికులర్ లైబ్రరీ గురించి బాగా తెలుసుకోవాలి. అలానే పాండాస్, సో బెస్ట్ ఫర్ హ్యాండ్లింగ్ బిగ్ డేటా టేబుల్స్ అనమాట. అండ్ దీంతో పాటు మీరు మెట్ప్లాట్లిబ్ అని అండ్ సీబాన్ అండ్ టూల్స్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవేంటంటే మీ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కలర్ఫుల్గా చూపించడానికి బాగుంటుంది అనమాట, ఓకేనా. సో ఎండ్ ఆఫ్ దిస్ ఫేజ్ మీరు మస్ట్గా ఏం నేర్చుకోవాలంటే మెస్సీ డేటాని ఎలా క్లీన్ చేయాలి, అలానే నార్మల్గా ఏవైనా మిస్సింగ్ వాల్యూస్ ఉంటాయి కదా, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి డేటాలో, నేను చెప్తాను, మీరు గమనించుకోండి హోల్ డేటాలో, ఓకేనా. అండ్ ట్రెండ్స్, ఒక డేటా ఇస్తే ఆ డేటాలో ట్రెండింగ్స్ని ఎలా అనలైజ్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఎండ్ ఆఫ్ దిస్ ఫేజ్ మీరు బాగా నేర్చుకోవాల్సి ఉంటుందండి, ఓకేనా. సో ఓకే, ఈ ఫేజ్ ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే సరిపోతుంది. నేను అవుట్లైన్స్ చెప్తున్నానండి, ఓకేనా. అండ్ ఎండ్ ఆఫ్ దిస్ ఫేజ్ మీరు ఒక చిన్న ప్రాజెక్ట్ చేయాలి, మినీ ప్రాజెక్ట్. ఏంటి అంటే మీరు ఏదో ఒక డేటా సెట్ని తీసుకోండి. డేటా మేబీ మనందరూ తెలిసిందంటే IPL, ఓకేనా. IPL డేటా సెట్ తీసుకొని, ఓకేనా, దాని మీద ఎలా ఒక మెట్ప్లాట్లిబ్ కానీ సీబాన్ యూజ్ చేసేసుకొని గ్రాఫ్ డిజైన్ చేయండి, కలర్ఫుల్ గ్రాఫ్స్ డిజైన్ చేయండి, ఓకేనా. మీకు ప్రాపర్ ఐడియా అయితే వస్తుంది అప్పుడు, ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఫేజ్ 3 దగ్గరికి వచ్చేటప్పటికి మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది మెషిన్ లెర్నింగ్ అండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇట్ ఆల్మోస్ట్ టేక్స్ 2 months టైం అనమాట. 2 months వరకు పట్టే ఛాన్సెస్ అయితే ఉంటుంది, ఓకేనా. ఇది నేర్చుకోవడం వల్ల ఏంటంటే మీకు హోల్ గ్రిప్ వస్తుంది అనమాట డేటా సైన్స్ మీద, ఓకేనా. ఏదో మోషన్ షుడ్గా మీరు నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ దగ్గర వచ్చేటప్పటికల్లా మీకు లీనియర్ రిగ్రెషన్ ఒకటి, ఓకేనా, లాజిస్టిక్ రిగ్రెషన్ ఒకటి. ఒక లీనియర్ రిగ్రెషన్ దగ్గర వచ్చేటప్పటికల్లా మీరు ఎస్పెషల్లీ మీరు ప్రైసెస్ని ఎలా ప్రిడిక్ట్ చేయాలి అనేది, అండ్ లాజిస్టిక్ రిగ్రెషన్ దగ్గరకు వచ్చేటప్పటికల్లా మీరు స్పామ్, ఈమెయిల్ డిటెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇట్లాంటివి డీటెయిల్స్ మనకు బాగా తెలుస్తాయండి ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ బాగా నేర్చుకుంటే. అండ్ ఎస్పెషల్లీ డిసిజన్ ట్రీస్ అండ్ ర్యాండమ్ ఫారెస్ట్ నేర్చుకున్నారనుకోండి, రియల్ వరల్డ్ ప్రిడిక్షన్స్ ఎలా చేయాలనేది కూడా మీకు తెలుస్తుంది, ఓకేనా. అండ్ ఆబ్వియస్లీ KNN కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది మీరు,
ఓకేనా. అండ్ మీరు క్లస్టరింగ్ అండి, గ్రూపింగ్ డేటా, కే మీన్స్ క్లస్టరింగ్ అనమాట. ఈ గ్రూపింగ్ డేటాని ఎలా చేయాలి అండ్ ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్, ఓకేనా, పీసీ అంటారు, ఫర్ డైమెన్షనాలిటీ రిడక్షన్. ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ కూడా మీరు నేర్చుకోవాలి. ఎట్ ఎండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫేజ్ యూ మే క్రియేట్ స్మాల్ మినీ ప్రాజెక్ట్. ఏంటి అంటే ఒక సింపుల్ స్పామ్ ఈమెయిల్ క్లాసిఫైయర్ డిజైన్ చేయండి యూజింగ్ లాజిస్టిక్ రిగ్రెషన్ అనమాట. లాజిస్టిక్ రిగ్రెషన్ కాన్సెప్ట్ ఉపయోగించుకొని సింపుల్గా ఒక స్పామ్ ఈమెయిల్ క్లాసిఫైని ఎలా డిజైన్ చేయాలనేది క్రియేట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి మీకు ఫోర్త్ ఫేజ్లో మీరు ఏం నేర్చుకుంటారంటే అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అండి, డీప్ లెర్నింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్. మీకు టైం ఎక్కువగా పడుతుంది ఈ పర్టికులర్ ఫేజ్లో, 2 to 3 months పట్టచ్చు. ఓకేనా. ఇందులో ఏంటంటే మోస్ట్లీ మీకు బూస్టెడ్ మోడల్స్ మీద ఎక్కువగా పనిచేస్తారనమాట. అండ్ లైక్ ఎక్స్జీ బూస్ట్ అని, అడా బూస్ట్, గ్రాడియంట్ బూస్టింగ్, ఈ పర్టికులర్ బూస్టింగ్ మోడల్స్ మీద ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది, మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. మీరు డీప్ లెర్నింగ్ దగ్గర వచ్చేటప్పుడు న్యూరల్ నెట్వర్క్స్ అండి, మేబీ టెన్సర్ఫ్లో కానీ, పైట్రాచ్, ఇవి మీరు బాగా వినుంటారు. ఈ టూల్స్ ఇవి బాగా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ మోషన్ స్టడీకి మీరు CNN, RNN కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇమేజ్ రికగ్నైజేషన్, టైమ్ సిరీస్ అండ్ చార్ట్ బాట్స్ డిజైన్స్ కోసం LSTM కూడా. సో ఇవి నేర్చుకుంటే ఇట్స్ మోర్ బెనిఫిషియల్. ఆబ్వియస్లీ ఇట్స్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్, మీకు కొంచెం టఫ్గా ఉంటే, బట్ బేసిక్స్ బాగా నేర్చుకుంటే ఇది ఈజీగా ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫేజ్ యూ మే క్రియేట్ స్మాల్ ప్రాజెక్ట్ లైక్ ఫేస్ మాస్క్ డిటెక్టర్ అండి యూజింగ్ CNN. ఓకేనా. ఇమేజ్ రికగ్నైజేషన్ ఉంటుంది కదా, సో మీరు అది డిజైన్ చేయండి. ఇట్స్ వెరీ సింపుల్ అండి, కోడ్ ఆల్రెడీ ఉంటుంది. ఓకేనా, మీరు ఆన్లైన్ రీసెర్చ్ చేస్తే, బట్ క్రియేట్ బై యువర్ వర్క్. ఓకేనా. నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి మీకు 5 అండి, బిగ్ డేటా. దీంట్లో మీరు బిగ్ డేటా, NLP, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ మోడల్ డిప్లాయ్మెంట్స్, ఇవన్నిటి గురించి నేర్చుకోవాల్సి ఉంటుందండి. ఇట్స్ అరౌండ్ లైక్ 2 to 3 months టైం పడుతుంది, ఎక్కువగానే పట్టచ్చు ఇది. ఓకేనా. డిపెండ్స్ ఆన్ దట్ హౌ మచ్ టైమ్ యూ స్పెండింగ్ ఆన్ దిస్ పర్టికులర్ ఫేజ్ అనేది. ఓకేనా. సో ఇందులో మీరు నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ దగ్గర వచ్చేటప్పుడు మోస్ట్లీ మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది టోకనైజేషన్, స్టెమ్మింగ్ అండ్ లిమిటైజేషన్ అండి. ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ మీద బాగా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. అండ్ ఆబ్వియస్లీ సెంటిమెంట్ అనాలిసిస్ మీద కూడా బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది కంప్లీట్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఈ పర్టికులర్ ఏరియా అంతా కూడా ఏంటంటే మీకు అనాలిసిస్ మీద ఎక్కువగా ఉంటుందండి. సో మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి, మేబీ ఒక మూవీ గురించి నెగిటివ్ పాజిటివ్ రివ్యూస్ని ఇస్తాం కదా, దట్స్ లైక్ అనాలిసిస్ అనమాట. మేబీ దాన్ని మనం సెంటిమెంట్ అనాలిసిస్ అంటాము. సో అది. అండ్ బిగ్ డేటా అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి మీరు మీకు ఆల్రెడీ టూల్స్లో చెప్పాను కదా, స్పార్క్, అపర్చర్ స్పార్క్ కొంచెం బాగా నేర్చుకోవాలి మీరు, చాలా ఎక్కువ డేటాని మీరు హ్యాండిల్ చేసేటప్పుడు. అండ్ మీరు AWS కానీ, అజూర్ కానీ, అండ్ గూగుల్ క్లౌడ్, వీటి గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ పర్టికులర్ ఫేజ్లో. అండ్ మోడల్ డిప్లాయ్మెంట్ దగ్గరకు వచ్చేటప్పుడు మీరు ఫ్లాస్ కానీ ఆర్ ఫాస్ట్ API, ఈ మోడల్స్ నేర్చుకుంటే సరిపోద్ది అనమాట డిప్లాయింగ్ సంబంధించి. అండ్ ఆబ్వియస్లీ మీరు డాకర్ అండ్ క్యూబర్నెట్స్ కూడా నేర్చుకోవాలి ఈ పర్టికులర్ ఫేజ్లో. చెప్పాను కదా, అందుకోసం కొంచెం టైం ఎక్కువ పట్టచ్చు, బట్ ఇదంతా వర్త్ అండి. ఓకేనా. ఫ్యూచర్ అంతా కూడా డేటా సైన్సే, దట్స్ ద రీజన్. ఓకేనా. అండ్ ఎట్ ఎండ్ ఆఫ్ దిస్ ఫేజ్ 5 మీరు లైక్ ఒక చిన్న ప్రాజెక్ట్ చేయండి. ఏంటంటే ఇది ఒక చార్ట్ బోర్డ్ని డిజైన్ చేయండి యూజింగ్ NLP. ఓకేనా, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఓకేనా. సో దీన్ని ఉపయోగించి మీరు చార్ట్ బోర్డ్ డిజైన్ చేసినప్పుడు మీకు పర్ఫెక్ట్ ఐడియా అయితే వస్తుంది. లాస్ట్ ఫేజ్ అండి, ఫేజ్ 6. ఇందులో ఏంటంటే మీరు సింపుల్గా ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేయండి అంతే. ఓకేనా. ఒక స్పెసిఫిక్ ప్రాజెక్ట్ని అయితే డిజైన్ చేయండి. అండ్ ఆబ్వియస్లీ మీరు ఒక వీలుంటే కంప్యూటర్ విజన్, ఫేస్ రికగ్నైజేషన్, మెడికల్ ఇమేజింగ్, అలానే NLP ఉపయోగించుకుని చార్ట్ బోర్డ్స్, టెక్స్ట్ జనరేషన్, టైమ్ సిరీస్ సంబంధించినప్పుడు స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్, ఇట్స్ వెరీ పాపులర్ నౌ కదా. సో అండ్ ఫైనల్గా కొన్ని ప్రాజెక్ట్ ఐడియాస్ అండి, మేబీ మీరు లైక్ క్లోన్ చేయండి నెట్ఫ్లిక్స్ని. ఓకేనా. నెట్ఫ్లిక్స్ స్టైల్ మూవీ రికమెండేషన్ సిస్టమ్ కానీ, అలాగే స్టాక్ మార్కెట్ ప్రైసెస్ ప్రిడిక్టింగ్ సిస్టమ్ కానీ, అలానే ఫేక్ న్యూస్ డిటెక్టర్ అండి, ఇవి బాగా పాపులర్లో ఉన్నాయి. ఎందుకంటే మనకు డేటా పెరుగుతున్న కొలది ఫేక్ థింగ్స్ పెరుగుతాయండి, ఫేక్ డేటా పెరుగుతుంది, వాటిని ఎలా డిటెక్ట్ చేయాలి. సో ఇవన్నీ కూడా NLP ఉపయోగించి మీరు డిజైన్ చేయొచ్చండి. సో ఇలా బేసిక్ వేలో మీరు డిజైన్ చేసినా సరే, ఎట్ ఎండ్ ఆఫ్ ద ఫేజ్ 6 యూ విల్ బీ ఎక్స్పర్ట్ ఇన్ డేటా సైన్స్ అండి. సో అప్పుడు ఈజీగా మీకు చాలా మంచి ప్యాకేజ్తో మంచి కంపెనీలో మీకు జాబ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీరు డేటా సైన్స్లో జాబ్ సంపాదించాలంటే మోషన్ ఇన్స్టిట్యూట్గా మీరు కొన్ని ఈ పర్టికులర్ ఫేజెస్ అనేవి కంప్లీట్ చేసిన తర్వాత అండి ఒక గిట్హబ్ పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసేసుకోండి.
మీరేం డిజైన్ చేసినా గిట్ హబ్లో మీరు పుష్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. అండ్ మీరు ఇలా లైక్ ఓపెన్ సోర్స్లో కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటే ఇట్ విల్ బి లైక్ ఏ స్ప్రెడ్ అండ్ పీపుల్ నోస్ యూ, ఓకే దిస్ పర్టికులర్ క్యాండిడేట్ వర్క్ ఆన్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్స్ అని వాళ్ళు కూడా తెలుస్తుంది. అండ్ మోస్ట్లీ ఒక కాంపిటీషన్స్లో హ్యాగిల్ కాంపిటీషన్స్లో కానీ లీడ్ కోడ్ కానీ హ్యాకర్ కానీ ఇట్లాంటి కాంపిటీషన్స్లో మీరు పార్టిసిపేట్ చేయండి, ఓకేనా. అండ్ మీరు ఎస్క్యూఎల్, మిషన్ లెర్నింగ్, పైథాన్, కేస్ స్టడీస్ వీటన్నిటి మీద బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి, డెఫినెట్లీ మీకు ఈజీగా ఇంటర్వ్యూస్ని క్రాక్ చేస్తారనమాట. దిస్ ఈస్ ద వండర్ఫుల్ స్టడీ ప్లాన్ అండి. అండ్ గుర్తుంచుకోండి, ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ప్రాక్టికల్ అప్రోచ్ ఓన్లీ, ఓకేనా. ఓకే, ఇప్పుడు నేను ఫేజెస్ అని కంప్లీట్ చేసేసాను. ఫేజెస్ అని కంప్లీట్ చేయాలంటే నేను ఎక్కడ నేర్చుకోవాలి, దట్స్ మెయిన్ థింగ్, రైట్. కొంతమందికి మనీ ఉంటుంది, సో దే కెన్ పే అనమాట. కొంతమందికి లైక్ దే ఆర్ నాట్ అఫోర్డబుల్ కదా. సో అట్లాంటి వాళ్ళ కోసం నేను ఫ్రీ పెయిడ్ కోర్సెస్ కూడా చెప్తున్నానండి. ఫ్రీ కోర్సెస్ మనకి కోర్సెరా అనే ప్లాట్ఫామ్ మనకి మోస్ట్ ఆఫ్ ద డేటా సైన్స్ ఫండమెంటల్స్ కోర్సెస్ మీద ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారండి. సర్టిఫికేట్స్ కావాలంటే మీరు మనీ పే చేయాల్సి ఉంటుంది ఆబ్వియస్లీ. నేను కోర్స్ గురించి చెప్తున్నా, ఓన్లీ కోర్స్ లెర్న్ చేయాలనుకోండి. సో కొన్నిసార్లు కొంత టైంలో ఇయర్లీ కొన్ని మంత్స్ వీళ్ళు ఫ్రీ అనేది పెడతారండి. సో అప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకొని చదవండి. అండ్ క్యాగిల్ అనే వెబ్సైట్ ఇట్స్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అండి. అండ్ ఫ్రీ డేటా సెట్స్ని ప్రొవైడ్ చేస్తుంది, ప్రాక్టికల్ అప్రోచెస్ని ఇస్తుంది, ట్యూటోరియల్స్ని ఇస్తుంది. సో ఒకసారి ఈ వెబ్సైట్ని కూడా రిఫర్ చేయండి. అండ్ యూట్యూబ్ ఛానల్స్ దగ్గర వచ్చేటప్పటికల్లా మీకు కృష్ణైక్ కానీ అండ్ జాస్ స్టామర్ విత్ స్టాట్ క్వస్ట్ అని లైక్ ఛానల్స్ ఉంటాయని వెరీ గుడ్ ట్యూటోరియల్స్ అండి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. లేదన్నా మేము పెయిడ్ కోర్సెస్ తీసుకుంటాము, కొంచెం మాకు అథెంటికేటెడ్లో ఉండాలి అనుకుంటే అప్గ్రేడ్ అండ్ సింపుల్ అండ్ ఎడెక్స్ ఇవన్నీ కూడా మనకు బాగానే ప్రొవైడ్ చేస్తున్నాయి. ఎవరెంత బాగా చెప్పినా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో అండ్ మీరు ఎంత ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఆలోచిస్తున్నారు, దట్స్ మెయిన్ థింగ్ అనమాట. మళ్ళీ ఇంకొకసారి అండి, మీరు ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ అండ్ పోర్ట్ఫోలియో బిల్డింగ్ చేసుకోవడానికి హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ మీద కొన్ని ఐడియాస్ మళ్ళీ ఒకసారి నేను రివైజ్ చేస్తున్నాను. ఫస్ట్ సెంటిమెంట్ అనాలిసిస్ అండి. ఇట్స్ అనలైజింగ్ దట్ లైక్ మూవీ రివ్యూస్ కానీ సోషల్ మీడియా పోస్ట్స్ కానీ, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఐడియా దగ్గరకు వచ్చేటప్పటికల్లా సేల్స్ ఫోర్కాస్టింగ్ అండి. ఇట్స్ ప్రిడిక్టింగ్ ఫ్యూచర్ సేల్స్ ఫర్ రీటైల్ కంపెనీస్. లైక్ రిటైల్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళ యొక్క ఫ్యూచర్ సేల్స్ ఎలా ఉండబోతుంది ప్రిడిక్ట్ చేసే ఒక పర్టికులర్ సిస్టమ్ డిజైన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ రికమెండేషన్ సిస్టమ్ మీరు మూవీస్ సంబంధించిన కానీ ఈవెన్ ఆన్లైన్ కామర్స్ సంబంధించిన కానీ ఓకేనా డిజైన్ చేయండి. అండ్ మీరు ఏం డిజైన్ చేసినా సరే డాక్యుమెంట్ ఓరియంటెడ్లో డిజైన్ చేయండి, డాక్యుమెంట్స్ క్రియేట్ చేయండి అండ్ గిటాబ్లో పుష్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అన్న ఇవన్నీ చెప్తున్నారు, ఇవంతా బాగానే ఉంది. కానీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే దాని మీద అంటే ఫ్యూచర్ అనేది డేటా సైన్స్ అండి. డేటా సైన్స్ లేకుండా ఫ్యూచర్ అనేది ఉండదు మనకి, ఓకేనా. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటిగ్రేషన్లో ఆల్రెడీ డెవలప్ అయిపోయింది, ఓకేనా. అండ్ మనకి ఇది డీపర్ ఇన్సైట్స్ని కూడా ఇస్తుంది. అండ్ దీంతో పాటు మనకి ఆటోమేటెడ్ మిషన్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ కూడా వచ్చేసిందండి. ఇట్స్ సింప్లిఫైయింగ్ ద మోడల్ బిల్డింగ్ అనమాట, ఓకేనా. అండ్ ఎథికల్ డేటా యూసేజ్, వీళ్ళకి ఎక్కువగా డేటా ప్రైవసీ, ఎథిక్స్ మొత్తం అనాలిసిసే కదా డేటా సైన్స్ అంటే. సో ఈ పర్టికులర్ ఎథికల్ డేటా యూసేజ్ అనేది ఇట్స్ ఇంప్రూవింగ్, డే బై డే దీని యొక్క యాక్సెస్ అనేది ఎక్కువగా అవుతుందండి. సో దట్స్ ద రీజన్ మనకి ఫ్యూచర్ అనేది 100% డేటా సైన్స్ మీదే ఉంటుందండి. మీరు ఏ జాబ్ రోల్స్ అని తీసుకోండి అన్నీ కూడా కంబైన్డ్ అయిపోతాయి డేటా సైన్స్లోని. మీరు డేటా సైన్స్ వాళ్ళకి చాలా క్రేజ్ ఉంటుంది ఫ్యూచర్లో. ప్రజెంట్ ఎంత క్రేజ్ ఉందంటే ఫ్యూచర్ ఇంకా ఎక్కువగా ఉంటుందండి. ఓకే, చాలామందికి చాలా డౌట్స్ అనేది ఉంటాయండి. డేటా సైన్స్ నేర్చుకోవాలనుకుంటే చాలామందికి ఏంటంటే డేటా సైంటిస్ట్లు అంటాం కదా, సో అంతే దీనికి మర్చిపోయి పిహెచ్డి చేసి ఉండాలేమో అనే డౌట్ ఉంటుంది. కాదండి, డెఫినెట్లీ కాదు. ఈ డేటా సైన్స్ రోల్ అనేది మీకు ఎలా అంటే మోర్ అబౌట్ ద స్కిల్స్ అండి, నాట్ అబౌట్ ద డిగ్రీస్, ఓకేనా. సో దట్స్ ద రీజన్, ఓకేనా. అండ్ ఇంకొక చాలా డౌట్ ఏంటంటే డేటా సైన్స్ ఈజ్ ఆల్ అబౌట్ ద కోడింగ్ అనుకుంటారు చాలామంది, ఓకేనా. కోడింగే, బట్ ఇట్స్ నాట్ ఫుల్లీ కోడింగ్. ఇట్స్ అబౌట్ ద డేటా అండ్ రిట్రైవింగ్ ఇన్సైట్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ మిత్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఓన్లీ టెక్ కంపెనీస్ ఆర్ హై డేటా సైంటిస్ట్. నో అండి, ఎందుకంటే డేటా సైంటిస్ట్లు అనే వాళ్ళు యూజ్ అనేది అన్ని ఇండస్ట్రీస్లో కూడా ఉంది. హెల్త్ కేర్ నుంచి ఫినాన్స్ వరకు అన్ని ఇండస్ట్రీలు కూడా ఉందండి, ఓకేనా. మీరు ఎప్పుడు కూడా ఇట్లాంటి మిస్కాన్సెప్షన్స్ని మీ లోన్ తీసుకురామాకండి, ఓకేనా. ఇట్స్ అలా అంటే ఇవన్నీ కూడా ఆలోచించడానికే, బట్ రియాలిటీ ఇది కాదు, ఓకేనా. సో జస్ట్ స్టార్ట్ యువర్ జర్నీ ఇన్ డేటా సైన్స్.
అండ్ వన్ మోర్ అంటే మీకు డేటా సైన్స్ నేర్చుకోవాలనుకుంటే మస్ట్ మీకు డేటా స్ట్రక్చర్స్ ఉండాలి కదా అని తెలిసి ఉండాలా అని చాలామందికి డౌట్ ఉంటుందండి. ఎందుకంటే డేటా సైన్స్ అంటే అనలిటిక్స్ కదా. నా వర్క్ నేను చెప్తుంది ఏంటంటే అండి, డేటా సైన్స్ నేర్చుకుని డేటా స్ట్రక్చర్స్ అవ్వాలి కదా అని ఇట్స్ నాట్ మ్యాండేటరీ అండి. మ్యాండేటరీ కాదు అని చెప్తున్నాను. ఎందుకంటే అన్ని రోల్స్ కాదు. ఒక డేటా సైన్స్లో మీకు కొన్ని రోల్స్ మెన్షన్ చేశాను కదా, అన్ని రోల్స్లో కూడా డేటా స్ట్రక్చర్స్ అవ్వాలి కదా అని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీకు స్పెసిఫిక్గా మీరు ఏదైనా డేటా సైన్స్ జాబ్ ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలి అనుకుంటే పెద్ద కంపెనీస్ కానీ, పెద్ద కంపెనీస్ ఉంటాయి చూడండి, గూగుల్ కానీ, మెటా ఇట్లాంటి కంపెనీస్ చేయాలంటే వాళ్ళు డేటా స్ట్రక్చర్స్ అవ్వాలి కదా అని క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. అండ్ మీరు మిషన్ లెర్నింగ్ మోడల్స్ మీద డిజైన్ చేయాలనుకుంటే, అట్లాంటి రోల్స్ మీద వెళ్ళాలనుకుంటే మాత్రం ఇట్స్ సమ్వాట్ యూజ్ఫుల్ అండి. అదే మీరు చాలా పెద్ద బిగ్ డేటా మీద పని చేయాలనుకుంటే మాత్రం మనకి అల్గోరిథమ్స్ నేర్చుకుంటే జస్ట్ ఇంప్రూవ్ ది ప్రాసెసింగ్ స్పీడ్ అండి, దట్స్ ఇట్ అండి. ఓకేనా. ఎస్పెషల్లీ మీరు చూసుకునేటప్పటికల్లా మీరు మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అనలిటిక్స్ మీద మీరు ఫోకస్ ఎక్కువ చేయాలనుకుంటే బేసిక్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథమ్స్ సరిపోతుంది. అదే మీరు పెద్ద కంపెనీస్ వెళ్ళాలంటే స్ట్రాంగ్ డిఎస్ఏ నాలెడ్జ్ అయితే ఉండాలి. లేదు నేను కంప్లీట్గా రీసెర్చ్, స్టాటిస్టిక్స్, బిజినెస్ అనలిటిక్స్ మీద పని చేయాలనుకున్నప్పుడు ఆబ్వియస్లీ మీరు అడ్వాన్స్ డిఎస్ఏ అని స్కిప్ చేయొచ్చు. బేసిక్ నేర్చుకుంటే సరిపోతుంది అన్నమాట. That's it guys, that's it. I think you got everything about the data science కదా. సో హోప్ఫుల్లీ మీకు అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఈ వీడియోని ఇంగ్లీష్లో ఆల్రెడీ క్రియేట్ చేసేసాను, కొంచెం షార్ట్ వేలో ఆల్రెడీ కొన్ని పాయింట్స్ నేను కట్ చేసి మరీ పెట్టున్నాను అందులో. బట్ నేను తెలుగు వాళ్ళకి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని డిసైడ్ అయ్యాను. అందుకోసమే నేను కొంచెం ఎలాబొరేట్ చేశాను అనమాట. గైస్ ఐ థింక్స్ మీకు ఈ రోడ్ మ్యాప్ డెఫినెట్లీ నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నా ఛానల్ ఎక్కువ చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నేను చూస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం బూస్టింగ్ ఉంటుంది అనమాట. అండ్ మీ అందరికీ కావాలి అనుకుంటే డెఫినెట్లీ నేను డేటా సైన్స్, పైథాన్, కోడింగ్ మీద ఎవరైనా చేస్తున్నారు ఈ మధ్యన వీడియోస్. మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ మీద ఎక్కువగా నేను వీడియోస్ చేయడానికి కూడా నాకు ఛాన్సెస్ ఉంటాయి. మీరు నన్ను బూస్ట్ చేస్తే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. కామెంట్ చేస్తే ఇట్ విల్ బి మోర్ ఏమంటారు బూస్టింగ్ ఫర్ మీ టు క్రియేట్ మోర్ కంటెంట్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.